వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం రాజకీయాల్లో దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేశారు. ఆ అభ్యర్థుల జాబితాకు సంబంధించి విడుదలైన తర్వాత అటు జనసేనలోను, ఇటు తెలుగుదేశం పార్టీలోను అక్కడ తెలుగు తమ్ముళ్ళు, ఇక్కడ జన సైనికులు రోడ్డెక్కారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే అసంతృప్తులుగా మిగిలిపోయారో వాళ్ళ మధ్య రేగిన చిచ్చు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కోసమే జెండా అని ఒక సభను ఏర్పాటు చేసి, అది కూడా తొలి ఉమ్మడి సభ గోదావరి జిల్లాలో, అది కూడా తాడేపల్లిగూడెంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది అనే దానికి ఇంకా అటువైపు నుంచి అయితే ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ వారంలో ఇండివిజువల్గా వెళ్తుందా లేదంటే వీళ్ళు కలిసి నడుస్తుందా అనేది రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగానే ఎవరికి నచ్చిన వాళ్ళ సంకేతాలు అయితే ఆ సంకేతాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన కూటమి ఒక రకంగా ఆ లిస్టుతో ఎటువంటి సంకేతం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? జనసేనకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు? మొన్నటి వరకు అనుకున్నాం మనం గౌరవప్రదమైన పొత్తు అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని. చివరికి ఒక 24 ప్లస్ అయ్యి ఒక 3తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కాకపోతే అది సరైన న్యాయం అని ఎంతవరకు అనుకోవాలి? లేదంటే తాను ఏమాత్రం తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి చూపించే ప్రయత్నం చంద్రబాబు గారు ఏమన్నా తెలివిగా, లేదంటే ఆయన చాణక్యం ఏమన్నా కనిపించిందా? బాబు గారిదే చాణక్యమేం లేదు అందులో. పవన్ కళ్యాణ్ తన శక్తి అంతే ఉందని భావిస్తున్నాడు అంతే. అంటే ఆయన అడిగారా నాకు 24 చాలు ఇంకేమొద్దు ఎక్కువ వద్దు కదా ఆయన చెప్పే. ఇప్పుడు నేను 40 దాకా అడిగాను, పరిస్థితుల రీత్యా చంద్రబాబు గారు నన్ను ఇట్లాగా ఆగమన్నారు, అర్థం చేసుకోమన్నారు. నేను కూడా పెద్ద ఆయన కాబట్టి అర్థం చేసుకుని కొంచెం తగ్గాను, మీరు కూడా తగ్గండి అని చెప్తే ఓకే ఈయన త్యాగమూర్తి అందుకని చేసాడులే అనుకుంటారు. అది ఒక పద్ధతి. అంటే నేను 40 దాకా ఎక్స్పెక్ట్ చేశాను, ఒక 60 అనుకున్నాను. కాకపోతే మనకి సరైన క్యాండిడేట్లకు సంబంధించి కొంత తేడా ఉంది, అందుకని చెప్పేసి నేను ఒక 40 అన్నా తీసుకుందాం అనుకున్నాను. 40కి బాబు గారు కూడా ఓకే చెప్పేశారు. కాకపోతే ఏంటంటే అది తీసుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు బాగా క్రైసిస్ ఉందని అనిపించింది. అది చంద్రబాబు గారు నాతో పంచుకున్నారు. వాళ్ళ పార్టీలో ఏళ్ల తరబడి పార్టీకి కష్టపడి పనిచేశారు 30-40 ఏళ్ళ నుంచి చాలామంది. అలా కష్టపడ్డటువంటి వాళ్ళకి ఒక్కసారిగా దెబ్బతీయడం అనేది కష్టం అవుతుంది, అది తనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆయన ఆవేదన వ్యక్తం చేసేటప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మన వాళ్ళకి ఇప్పుడు క్రిందసారి అవకాశాలు చాలా ఇచ్చాను, ఈ ట్రిప్ కూడా ఇద్దాం అనుకున్నాను. కానీ ముందు జగన్ని దించేసేస్తే ఆ తర్వాత మనం ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్లో అయ్యాను. అందుకని ఇప్పుడు 24 తీసుకున్నా మనం సెట్ రైట్ అవుతాం మళ్ళీ. ఇప్పుడు 24 తీసుకోవడం, ఒక ఆయన 40 ఇవ్వడానికి సిద్ధపడి కూడా పరిస్థితిని గమనించి అర్థం చేసుకోమన్నారు కాబట్టి అర్థం చేసుకుని మనస్తత్వం నాకు ఉంది కాబట్టి నేను అర్థం చేసుకుని ఇట్లా చేశాను అన్నారు అనుకోండి. దాన్ని కన్విన్సింగ్ నేచర్ అంటారు. అంటే కార్యకర్తని కన్విన్స్ చేయడం. అలా కాకుండా పూర్తి రివర్స్లో ఇక్కడ చంద్రబాబు చాణక్యం అని ఎప్పుడు అంటాం, అదంటాం. ఏది బాబు ఇట్లా 40 అని చెప్పి చివరికి పవన్ కళ్యాణ్ వీక్నెస్ ఏదైతే అమాయకత్వం అయిన అంటే జాలి గుణాన్ని బేస్ చేసుకుని వాడుకున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ చంద్రబాబు ఏ చాణక్యం ప్రదర్శించాల. బాబు తన మాట మీదనే నిలబడ్డాడు. తను ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఊహించాడో అక్కడే ఉంచాడు. అంటే పవన్ తన దారికి తెచ్చుకున్నారు అంతే కదా. దారికి తేవడం అని కూడా కాదు, పవన్ కళ్యాణ్ స్థాయి ఎంతో చూపెట్టాడు. పవన్ కళ్యాణ్ స్థాయి 10%కి మించి లేదు. ఇప్పుడు మామూలుగా 175, 18 సీట్లు ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. 17.5-18 లెక్కేసుకోవాలి, ఆ లెక్కన 10% అంటే అప్పుడే ఈ ముక్క మన డిబేట్లలో వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడినప్పుడే అర్థమైంది. ఇదివరకటితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి ఆదరణ పెరిగింది. ఇదివరకు 6% ఓట్లు, ఇప్పుడు 10-12% అన్నారు. తెలుగుదేశం పార్టీ అంచనా దాని స్థాయి 10-12% జనసేన ఎదిగింది అనేటువంటి ఆ అంచనా ప్రకారమే సీట్లు ఇచ్చారు కదా. ఇంకెందులో చాణక్యమే ఉంది? 6% ఉన్నది 12% అయ్యిందన్న. ఇప్పుడు 10-12% దాకా ఉంది. అది కూడా ఆ స్థాయి శాతం పెరిగిన ఏరియాల్లోనే ఇచ్చారు, మొత్తం రాష్ట్రం అంతా ఇవ్వలేదు. కాబట్టి దాన్ని బట్టి చూస్తుంటే నీ స్థాయి ఇది అన్నటువంటిది అంచనా చూపించారు. అంటే 24 స్థానాల్లోనే పెరిగిందా వీళ్ళ ఓటు శాతం? అంటే పాయింట్ అది కాదు. తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేన స్థాయి 12%, 10-12%. అది కూడా నా స్థాయి ఇదేనని ఆయనే ఒప్పుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు
తాడేపల్లిగూడెం వేదిక మీద ఏం మాట్లాడారు? నాకు బూత్ కమిటీ ఉందా, పోల్ మేనేజ్మెంట్ ఉందా, 10 మందికి భోజనం పెట్టగలిగిన స్థాయిలో ఉన్నారు నా దగ్గర కార్యకర్తలు, ప్రతి చోట కూడా 100-1000 మందిని పోగేయగలిగినటువంటి శక్తి ఉందా, ఇది ఆయన చెప్తున్నటువంటి. అంటే 24 స్థానాలే తనకు ఎక్కువని తనే ఫీల్ అవుతుంటే కార్యకర్త ఎలా ఫీల్ అవ్వాలి? చంద్రబాబుని ఎందుకు తప్పు పట్టాలి ఇందులో? బాబుని ఏం తప్పు పట్టక్కర్లేదు. ఇందులో క్లియర్గా పవన్ కళ్యాణ్ తన స్థాయి 24కి మించి లేదని తను భావిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అదే ఎక్కువ అని భావిస్తున్నాడు ఆయన. అలాంటప్పుడు ఇంకా అందులో ఏమీ తేడా ఏం లేదు. ఇందులో ఫీల్ అవుతున్నది వాళ్ళని హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి పెట్టడం పవన్ కళ్యాణ్ తప్పు. సాధారణంగా ఓ సినిమా రిలీజ్ అప్పుడు అసలు గూస్ బంప్స్ అయిపోతాయి, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అసలు పవన్ లుక్ చూడగానే మావా నాకు ఎరగ తీసేసింది మావా, అసలు రాత్రి భోజనం కూడా చేయలేదు, 1000 రూపాయలు పడేసాన సినిమా చూద్దాం అనుకున్నాను మావా అని ఒక ఆటో డ్రైవర్ మిత్రుడు ఇంకొక ఆటో డ్రైవర్ మిత్రుడికి చెప్పుకుంటాడు. ఆ టైపు అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఆ టైపులో ప్రచారం చేసుకున్నారు. చేసుకుని ఫైనల్గా వచ్చేటప్పటికి సర్దార్ గబ్బర్ సింగ్ అయింది. అజ్ఞాతవాసిన ఆ స్థాయికి వెళ్ళింది. అంటే వాళ్ళు ఊహించింది గబ్బర్ సింగ్ ఖుషి, కానీ ఇక్కడ అజ్ఞాతవాసిను సర్దార్ గబ్బర్ సింగ్ అయింది. కాబట్టి కనీసం వాళ్ళు అదేదో ప్లేడర్ సినిమా వచ్చింది కదా ఈ మధ్యన, ఆ వకీల్ సాబ్ స్థాయి అన్న ఉంటుంది అనుకున్నారు, అది యావరేజ్ కాబట్టి. కనీసం అత్తారింటికి దారేది టైప్లోనేమో ప్రచారం చేశారు. అంటే అత్తారింటికి దారేది ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదన్నారు కదా అప్పుడు, కానీ మంచి సూపర్ హిట్ టాక్ అత్తారింటికి దారేది టాక్ తీసుకొచ్చి అజ్ఞాతవాసి రిజల్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది సినిమాల్లో అయితే గనక నిర్మాత గాడి చేతకాంతనం, దర్శకుడు దొంగ, లేకపోతే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్గు, ఆ మ్యూజిక్ కొట్టినోడి తప్పుడోడు, ఇట్టాగ తిట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ చేశారు. ఈ 2-3 రోజుల్లో మొట్టమొదట పవన్ కళ్యాణ్ తిట్టుకుని 2-3 రోజులు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తాడేపల్లిగూడెం సభ నుంచి గట్టిగా తిట్టాడో వెంటనే ఇలా రూట్ మారిపోయి నాదెళ్ల మనోహర్ నానాలు అసలు పార్టీని సంస్థాగతంగా ఎందుకు డెవలప్ చేయలేదు, అసలు కింద ఉన్న మనల్ని మనం తిట్టుకోవాలి, మనం ఎందుకు తేలేదు బూత్ కమిటీలని, నువ్వెందుకు తెస్తావు అసలు బూత్ కమిటీ, నువ్వెవడు పెట్టడానికి గన్నాయి గడివి. 24 స్థానాలు తీసుకుని జనసేన త్యాగం చేసిందా, 24 సీట్లు ఇచ్చి చంద్రబాబు గారు లేదంటే టీడీపీ త్యాగం చేసిందా? టీడీపీనే త్యాగం చేసినట్టు అనుకోండి. అంటే బూత్ కమిటీలు కూడా లేని పార్టీ నాదని చెప్పి నా స్థాయి అలాగే అసలు నా దగ్గర పోల్ మేనేజ్మెంట్ చేతకానోడిని, నేను బూత్ మేనేజ్మెంట్ చేయడం రాదు నాకు, 10 మందికి భోజనం పెట్టగలిగిన వాళ్ళు నాకు లేరు, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు నాకు లేరు, 30-40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీ ముందు మేమెంత అని చెప్పి స్వయంగా ఆ వేదిక మీద చంద్రబాబు గారి సమక్షంలో బాలకృష్ణ గారి సాక్షిగా స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాక ఇందులో మోసం ఎవరు చేసినట్టు? తెలుగుదేశమే త్యాగం చేసినట్టు 24 సీట్లు ఇవ్వడం ద్వారా. తనకేమీ లేదని చెప్పినా కూడా పర్లేదులో 24 ఉంచుకోవయ్యా అని చెప్పింది. అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిందంటే మరి అందులో తెలుగుదేశం త్యాగం చేసినట్టు అవుద్ది, కానీ జనసేన త్యాగం చేసినట్టు ఎట్ట అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఇదంతా జనసేన కార్యకర్తలను మోటివేట్ చేయడానికి చెప్తున్నారా, లేదంటే 24 గురించి ఇంకెవరో మాట్లాడకుండా ఉండాలని అలా చెప్పారా? నేను ఆయన గురించి ఊహించుకున్న భ్రమల్ని మాత్రం మొన్నటితో తొలగిపోయినాయి నాకు. అంతకుముందు ఆయన ఏదో సంక్లిష్ట స్థితి ఉన్నాడు, ఏదో ఆశిస్తున్నాడు, ఆ కసితో ఆలోచిస్తున్నాడు, ఆ కసిలో నుండి పుట్టుకొస్తున్నటువంటిది ఏదో ఉంటది, సంథింగ్ ఏదో వ్యూహం ఏదో ఉంది అనుకున్నాను. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వ్యూహం ఉంది, ఆయన చెప్తున్నటువంటి వ్యూహం పక్కా వ్యూహం నాకు అర్థమైంది క్లియర్గా. తాడేపల్లిగూడెం సభ తర్వాత నాలో ఇంకా ఏదో ఒక మూలనున్నటువంటి ఆశకి ఆయన వ్యూహం దన్మని క్యాచ్ అయింది, కనెక్ట్ అయిపోయింది. ఏంటి ఆయన వ్యూహం అంటే తెలుగుదేశం పార్టీ సస్టైనబుల్గా ఉండాలి, బలమైనటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని జనంలో ఉండాలి, అవతల జగన్మోహన్ రెడ్డి రాక్షసుడని జనం ఫీల్ అవ్వాలి, ప్రత్యామ్నాయం అనేది అనవసరమని ఫీల్ అవ్వాలి, కాపులకి రాజ్యాధికారులు లాంటి మాట వెర్రితనమని ఫీల్ అవ్వాలి. అంటే మర్చిపోలేము మాట వాళ్ళు అంతే. ఇంకా అసలు ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? 25 ఏళ్ళ డ్యామేజ్ చేసాడు. వీళ్ళు అంటారు చూడండి 30 ఏళ్ళు ఆంధ్రాని వెనక్కి తీసుకు 30 ఏళ్ళు ఆంధ్ర ఎక్కడికి వెనక పోలా, ఆంధ్రాని వెనక్కి తీసుకెళ్ళడం ఎవడి వల్ల కాదు, అంత మగాడు ఎవడు లేడు. కానీ ఆంధ్రులు 50 ఏళ్ళ ముందే ఉంటారు, కానీ 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన మగాడు ఎవడు లేడు, అదో సొల్లి కబురు. కానీ 25 ఏళ్ళ భవిష్యత్తుని, కాపు సామాజిక వర్గ భవిష్యత్తుని 25 ఏళ్ళ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని
రాష్ట్ర భవిష్యత్తును పాడు చేశాడని చెప్పను. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని నాశనం చేశాడు పవన్ కళ్యాణ్ 2014 నుంచి లెక్కేసుకుంటే. ఎందుకంటే 2014లో ప్రత్యామ్నాయంగా రావాల్సినటువంటి వ్యక్తి తను రాకుండా భారతీయ జనతా పార్టీ వచ్చే టైంలో రానియకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ తప్పు ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ఆ రోజున ఒక ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. సరే, ఆయన తప్పు అందులో లేదు, మేజర్ తప్పు అప్పుడు భారతీయ జనతా పార్టీ. 2019లో తప్పు ఈందే. అంటే 2014 తర్వాత తను ఆల్టర్నేటివ్ శక్తిగా తయారవ్వాలా లేదా బీజేపీతో కలిసి ఆల్టర్నేటివ్ శక్తిగా మూవ్ అవ్వాలి. ఎందుకని మోడీ అభిమానం అని చెప్తూ వచ్చాడు కాబట్టి. కానీ సీన్ కట్ చేస్తే తను ఆల్టర్నేటివ్గా ఎదక్కపోవడం. అరే, భారతదేశ చరిత్రలో నాకు ఫస్ట్ అతని మీద అభిమానం అనిపించింది ఏంటంటే, రాజకీయం అంటే డబ్బు ఉన్నోడో కులం ఉన్నోడో లేకపోతే మనకి గాడ్ ఫాదర్లు ఉండాలనుకునే స్టేజ్ నుంచి పరీక్షలు పెట్టి ఏదో పెడుతున్నాడు, పరీక్షలు పెట్టి రాజకీయాలు అంటున్నాడు. పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా వచ్చి పరీక్షలు రాశారు కదండి. 10th క్లాస్ వాడు రాశాడు, పిహెచ్డీ చేసిన పరీక్షలు ప్రిపేర్ చేసి అంత చేస్తే ఏదో సంథింగ్ కొత్త రాజకీయం తెస్తున్నాడు అని ఆశపడ్డాను. ఆ తర్వాత అతను మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా సమాజం పట్ల ఒక బాధ్యత, ఇదంతా చూస్తే చాలా బాగుంది అనిపించింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత బూత్ కమిటీలు వేయకుండా, మండల కమిటీలు వేయకుండా, జిల్లా కమిటీలు వేయకుండా, తర్వాత రాష్ట్ర కమిటీలు వేయకుండా ఎంతసేపటికి వాడిన్ఛార్జ్ ఈడిన్ఛార్జ్ అని కాసేపు చెప్పి 2018 దగ్గరకు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చాను అన్నాడు. పోనీ అప్పుడన్నా ఏమన్నా చేస్తాడేమో అనుకుంటే, సరే ముందు ఊరంతా దేశం అంతా కూడా తిరిగి నిరసనలో అదేది తెలుగుదేశం అవినీతి అని చెప్పుకొస్తున్నాడు. సరే ముందు అది అయిపోయాక చేస్తాడంటే లేదు. తర్వాత పొత్తు అన్నాడు, అయిపోయింది. పోనీ నాకు టైం చాలలేదన్నాడు. సరే, టైం ఆయన అంటే పాలిటిక్స్ బాగా అవపోసం పట్టినోడు కాదు కదా, ఒక ప్లానింగ్ లేకుండా పోయిందిలే కానీ నెక్స్ట్ ట్రిప్కి సెట్ చేసుకుంటాడులే అనుకుంటే 2019 తర్వాత నన్న పోనీ ప్రత్యామ్నాయంగా ఉండాలి కదా. ప్రత్యామ్నాయంగా నీకు 6% ఓట్లు ఇచ్చారు కదా, మిగతా ముగ్గురికి కూడా కలిపితే 9% దాకా ఓట్లు వచ్చినాయి కదా. సిపిఐ కానీ సిపిఎం కానీ వాళ్ళకి కూడా కలిపి బీఎస్పీకి కానీ మొత్తం దగ్గర దగ్గర 10% ఓట్లు వచ్చినట్టే కదా ముగ్గురికి కలిపి. మరి అట్లా తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి 40 వీళ్ళకి 50, 90, మిగతా 10లో బీజేపీ 0.8 తీస్తే కాంగ్రెస్ 1.1 ఉన్నట్టు. ఆ 2 తీసేస్తే మిగతా 8 ఇలా ముగ్గురికి వచ్చినట్టే కదా. 8% ఓట్లు ముగ్గురికి కలిపి తీసుకున్నప్పుడు అరే ఓ ప్రత్యామ్నాయంగా మనం సక్సెస్ కావాలి, లేదా బీజేపీతో వెళ్తావా చెయ్యి. అలాగ ఒక ప్రత్యామ్నాయం తయారు చేస్తున్నాడు కదా అనుకుంటే, తను ప్రత్యామ్నాయం కాకపోగా భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఎదగనీయకుండా, అసలు ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయమే లేనీయకుండా, ఒకప్పుడు ఏ ఉపన్యాసాలు అయితే ఇచ్చి కమ్మోళ్ళైనా రెడ్లైనా ఏంది వీళ్ళైనా రాజకీయం చేసేది, మనకు రాజ్యాధికారం వద్దా, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వద్దా అంటూ గుండెలు బాదుకుని మాట్లాడుతుంటే, అరే ఒక మంచి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏదో చేస్తున్నాడు ఇతను అనుకుంటే, పకడ్బందీ వ్యూహం ఏంటయ్యా అంటే ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఇప్పుడు తను నాయకుడు కాల, ఇంకొకటి నాయకుడు కాదు, ఆల్టర్నేటివ్ లేకుండా చేయడం అంతే. అదే ఈయన మాట్లాడకుండా ఈయన పనేదో ఈయన చేసుకుంటే ఆ సోమవీర్రాజు అన్న ఇప్పటికి నాయకుడిగా తయారయ్యాడు. శుభ్రంగా కాపులు మొత్తాన్ని నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చి కథ నడిపించేవాడు. కన్నా లక్ష్మీనారాయణ అన్న సోమవీర్రాజు అని వీళ్ళిద్దరు బలమైనటువంటి శక్తులుగా తయారయ్యి థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయ్యేవాళ్ళు. వాళ్ళని కానీ ఇలా చివరికి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళని తీసేదాకా నిద్రపోవాలి, తీసుకొచ్చి మళ్ళీ కమ్మ సామాజిక వర్గం ఆవిడకి ఇచ్చేదాకా వదిలిపెట్టలేదు. అంతా చేసి భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఇలా కాపుని ప్రత్యామ్నాయంగా ఇలా ఇప్పుడు ఈయన లేడు, ఇంకొక నాయకుడిని ఎప్పుడు నమ్మాలి వీళ్ళు కాపులు అంటే ఏంటి ఉద్దేశం? మొదటి నుంచి ఇన్నాళ్ళు దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా పార్టీ పెట్టుకుని, 15 ఏళ్ళు లెక్కేసుకోవాలి యువరాజంతో కలిపా. ఇన్నాళ్లలో కనీసం బూత్ కమిటీలు కూడా వేయకపోవడం, పోల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళని కూడా తయారు చేయకపోవడం, అంటే ఇది మొదటి నుంచి మనం ఎవరొకరితో కలిసి వెళ్ళిపోదాం, ఇంకా అలాంటప్పుడు ఈ కమిటీలు ఇవన్నీ ఎందుకు అనుకునే ఆ తరహా ప్రయత్నాలు ఏం చేయలేదా? అవగాహన లేక ఆయన గురించి అంచనా వేసింది ఏంటంటే కొంచెం ఓవర్, అంటే దాన్ని ఏమంటారంటే అతి ముందు చూపు ఫీల్ అవుతున్నాడని. ఎందుకు అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు అన్నాక ఎవరో ఇప్పుడు వీళ్ళు రాస్తుంటారు చూడండి, తెలుగుదేశం సానుభూతి పరుడు అత్యాచారం, తెలుగుదేశం సానుభూతి పరుడు దొంగతనం కేసులు, అంటే ఇదివరకు కార్యకర్త అయితే రాసేవాడు, ఇప్పుడు సానుభూతి పరుడు అంటే ప్రతి ఎదవా ఏదో పార్టీకి ఓటేయాల్సిందే కదా, వేస్తే ఆ ఓటేసినటువంటి వాడిని సానుభూతి పరుడు అన్నటువంటి పేరుతో, అంటే పేరు ఆ పార్టీకి అడిగేంటి సంబంధం సానుభూతి పరుడు అంటే, నేనేమన్నా సానుభూతి పరుడు అని ఏమన్నా చెప్తాను ఎవరికన్నా, ఈడే సానుభూతి పరుడు అంటే వాడు రేపు చేస్తే కనుక వాడు జగన్కి అనుకూలంగా మాట్లాడు కాబట్టి వాడు జగన్ రేపు చేయాలంటే, చంద్రబాబు చేసాడు కూడా చంద్రబాబుకి రేపు చేయాలి. ఇదే దిక్కుమాలిన వార్తలు రాస్తున్నటువంటి రోజుల్లో ఈయన వచ్చేటప్పటికి అట్లాంటి సింపథెటిక్ పాలిటిక్స్ నుంచి కాకుండా ఒక
కాన్సెప్ట్ బేస్డ్ మీద వస్తున్నాడు కాబట్టి ఏదో సంథింగ్ మిరకిల్ నడుస్తుంది అనుకుంటే ఉమ్, అలాంటి వాటి వలన ఈయన భయపడి ఏదైనా ఇవన్నీ వేస్తే బూత్ కమిటీలు వేస్తే అందులో ఎవడన్నా తప్పు చేస్తే జనసేన కార్యకర్త అంటారు అన్న ఉద్దేశంతో ఏమన్నా అతి ముందు జాగ్రత్తకు పోతున్నాడేమో అనుకున్నా. నేను గతంలో ఆ వీడియోలు కూడా చేశా. అతి ముందు జాగ్రత్త ఏందండి బాబు, ఇప్పుడు వాళ్ళు ఏమైనా సిగ్గుపడుతున్నారు ఏంది? భారతీయ జనతా పార్టీ వాడు అరే నరేంద్ర మోడీనే సుబ్రహ్మణ్య స్వామి సొంత రాజ్యసభ సభ్యుడు, సొంత వరుణ్ గాంధీ, సొంత యశ్వంత్ సిన్హా, సొంత జస్వంత్ సింగే తిట్టిపోశారు, అద్వానీ మనుషులు తిట్టిపోశారు. ఆయన ఏం ఆగాడు? లేకపోతే జగన్ ఎంతమంది తిట్టిపోయలేదు? 23 మంది ఎమ్మెల్యేలు తిట్టిపోయలేదు, రఘురామకృష్ణ తిట్టిపోయట్లేదు, బొట్టారాయణకి తిట్టలేదా, అది ఆయన పేరేంటి ఆదినారాయణ రెడ్డి తిట్టలేదా, చంద్రబాబుని తిట్టినోళ్ళు లేరా? అవి లైట్ తీసుకోవాలి, ఇంకొంచెం అగ్రెసివ్గా పోవాలి తప్పించి. అందులో నీకు సోషల్ మీడియా వింగ్ ఉంది, వాళ్ళకి సంబంధించిన సానుభూతి పరులున్నా నిన్ను వ్యతిరేకిస్తే వాళ్ళు వ్యతిరేకంగా తగులుకుంటారు. ఇంకేంటి బాధ చేసుకోవాలి కదండి అని నేనే మెన్షన్ చేసుకొచ్చా. సీన్ కట్ చేస్తే ఆయన అది చెయ్యకపోగా బూత్ కమిటీ స్థాయిలో ఎందుకు చేయట్లేదంటే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బూత్ కమిటీ స్థాయిలో పార్టీ రెడీ అయితే పార్టీ పటిష్టం అయిపోతుంది. ఇది గనక నిన్న గనక ఈ 24 స్థానాలు మొత్తం స్ట్రక్చర్ రెడీ అయ్యాక చేస్తుంటే సందుకి రాళ్ళు ఏది పగలగొట్టేవాళ్ళు, సందుకి తీసుకొచ్చి తగలబెట్టేవాళ్ళు. అదే అంటున్నారు. అందుకోసం అంటే ముందు జాగ్రత్తగానే ఆయన తెలుగుదేశం పార్టీకి పోవడానికి, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి, తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రిపేర్ అయ్యి వరుసగా 3 టర్మ్స్ తెలుగుదేశం కోసమే పనిచేస్తూ దానికి అడ్డొచ్చేటటువంటి వాళ్ళను ముందుగా ఆపుకొచ్చాడు. అదే ఆయన వ్యూహం. రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు వెనకాల పడి తిరుగుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ వెనకాల పడి తిరగలేకపోయాడు. పవన్ కళ్యాణ్ వ్యూహం కరెక్ట్ వ్యూహం. అసలు ఏది భారతదేశ చరిత్రలో ఒక నాయకుని గెలిపించడానికి 10 సంవత్సరాల పాటు తన రాజకీయ తనకు వచ్చినటువంటి తనను నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసి వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని చేయడం కోసం తాపత్రయపడినటువంటి ఏకైక నాయకుడి కింద రికార్డు. ఇంకా ఆ మధ్యానికి 24 కూడా వదిలేస్తే అయిపోయేది కదా. 24 కూడా మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెట్టుకోండి అంటే అయిపోయేది కదా. కాదు, దాంట్లో ఈయనతో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి నజరానా అంటే మనం ఇప్పుడు వాలంటీర్కి ఏమిస్తున్నారు? గౌరవ వేతనం. అట్లాగే ఇప్పుడు తను చెప్పినటువంటిది గుడ్డిగా మిగతా వాళ్ళ చేత నమ్మించడానికి ఒకటి ఉండాలి కదా. అలా నమ్మించినటువంటి వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు బోనస్ అంటే బెస్ట్ వాలంటీర్స్, బెస్ట్ వాలంటీర్ ఇట్లాంటిది అది పోను. మిగతా వాళ్ళు మళ్ళీ రేపు తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొత్తపల్లి సుబ్బారెడ్డి వచ్చాడు, రేపు అతను అభ్యర్థి అవుతాడు. అంజిబాబు వస్తాడు, రేపు అభ్యర్థి అవుతాడు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ జనసేన అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారు. అప్పుడు జనసేన గెలిచినట్టు ఉంటుంది, టీడీపీ అభ్యర్థికి తను గెలిపించుకున్నట్టు. పొద్దున పవన్ కళ్యాణ్ ఏమన్నా అడ్డం తిరిగితే వాళ్ళందరూ మారిపోయి వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోవడానికి వీలు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తనకు తాను న్యాయం చేసుకుందా 24 ఇచ్చి? అన్యాయం చేసుకుందేమో 24 అనవసరంగా తగ్గించుకుని. ఎందుకంటే తనకు తాను న్యాయం 24 అనేది న్యాయం ఎట్టవుతుంది వాళ్ళకి? 24 ఇవ్వడం వల్ల ఒక రకంగా తెలుగుదేశానికి అన్యాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 24 ఇవ్వడం వల్ల తనేం ఎక్స్పెక్ట్ చేసింది? పవన్ వలన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు అయితే ఓటు ట్రాన్స్ఫర్ 100కి 70 అవ్వదు. ఎందుకు అంటే ఇస్తే నువ్వు గౌరవప్రదం అన్నప్పుడు గౌరవప్రదంగా ఇస్తే అవుతుంది. కానీ ఇది ఓ రకంగా చెప్పాలంటే మనం చక్కగా బంతికి పిలిచి భారీగా ఘనస్వాగతం పలికి అంతా కూర్చోబెట్టి భోజనం దగ్గర కూర్చున్నాక అటు పక్కనోడికి ఇటు పక్కనోడికి పంచపక్ష పరవాణాలు వడ్డించి ఇక్కడ మాత్రం పచ్చడన్నం పెట్టినట్టు ఉంటుంది, పెరుగన్నం పెట్టినట్టు ఉంటుంది. అది చూసినప్పుడు అంత పెద్ద బంతిలో అవమానింపబడేది మనమే కదా. ఈ అవమానం వలన వచ్చేటటువంటి ప్రతిఘటన వేరు, పెళ్లికి పిలవకపోవడం వల్ల వచ్చే ప్రతిఘటన. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి మనసులోంచి వచ్చిన మాటలేనా? పవన్ కళ్యాణ్ గారి అనుభవంతో వచ్చిన మాటలేనా? లేదంటే అలాగా బాబు గారు ప్రిపేర్ చేశారా? మీ దాంట్లో కనీసం ఒక్క చోట కూడా డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు లేడు, గతంతో పోల్చుకుంటే మీకు ఎక్కడ కూడా పూర్తిగా గెలిచే మెజార్టీ లేదు, 24కి మించి ఇవ్వలేమని చెప్పి ఈయన ప్రిపేర్ చేస్తే మొన్న ఆ జెండా వేదిక మీద ఆయన ఏమన్నా అలా మాట్లాడారా? ఇది నా డౌట్ అంతే. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ప్రిపేర్డ్ స్పీచ్ కాదు అది. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాని చూసి వచ్చిన అసంతృప్తితో కూడినటువంటి, ఆగ్రహంతో కూడినటువంటి, ఆవేదనతో కూడినటువంటి రియాక్షన్ అది. అంటే నేను అనుకునేది సీట్ల పంపకాలు మొదలైనప్పటి నుంచి మొన్న సీట్లు అనౌన్స్ చేసినంత వరకు అలాగే ఆయన్ని మెంటల్గా ఏమైనా టీడీపీ ప్రిపేర్ చేసిందా? అంత పిచ్చోడు ఏంటండి ఆయన. బేసిక్గా ఆయన యాటిట్యూడ్ ప్రకారం అయితే కనుక ఆయన గట్టిగా పట్టుబడితే అది అయితేనే చేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన యాటిట్యూడ్ ప్రకారం అక్కడ ఏది తను తక్కువడంటే ఒప్పుకునే రకం కాదు. కానీ తనకి తనే సైకలాజికల్గా ఇందులో ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అయిపోయాడు. అంటే అందుకే ఆయన తక్కువ అనలేదు, ఆయన గొప్పవాడు, ఆయన మంచోడే, కింద ఉన్నవాళ్ళు ఆయన గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన అనేది కూడా అదే కదా. ఇప్పుడు
అలా ప్రిపేర్ చేశారు. పాయింట్ ఏంటంటే ఆయనకి సంబంధించినంత వరకు ఆయన తనకి తాను బలహీనుడని ఫీల్ అవుతున్నాడు. అదే అంటున్నాను. అవును. ఆ బలహీనుడు తన బలహీనతని తన వాళ్ళు కనిపెట్టి తనకి దాన్ని ఏమంటారు ఊరడించడం, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు ఓ రకంగా చెప్పాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వాడు అసమర్థుడైనా సరే పర్లేదురా నువ్వేమీ ఫీల్ అవ్వబాకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రి 100 మార్కులు ఆశిస్తారు పిల్లాడి దగ్గర నుంచి, పిల్లాడికి 50-60 వచ్చింది, వాడు ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడో అని తల్లిదండ్రులు ఏం పర్లేదురా 50-60 అంటే మనకేం చాలా ఎక్కువ వచ్చినట్టు, నువ్వేం ఫీల్ అవ్వబాక, పోటీలో చాలా తగలాడుతుంది లేరా, నువ్వు 50-60 సాధించావు అంటే నేనైతే 30 సాధించాను, 35 నాతో పోల్చుకుని నువ్వు చాలా బాగా సాధించావు అని ఆ పిల్లలు సూసైడ్ చేసుకోకుండా వాళ్ళని ఊరడించడానికి మాట్లాడే మాటలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటి మాటలు తనకి తనే మోటివేట్ చేసుకుంటున్నాడు ఆయన, తనకి తనే. ఇందులో ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్పీచ్, ఆ యాగ్రెసివ్నెస్, ఆ వ్యవహార శైలి చూస్తే ఒకటే కనబడుతున్నది ఏంటంటే అందులో అపరిపక్వ నాయకుడు కనబడుతున్నాడు. పరిపక్వత ఉన్న నాయకుడు అయితే తన పార్టీని బహిరంగ వేదికల మీద చిన్నపుచ్చుకోడు, తనని తాను చిన్నబుచ్చుకున్నా పర్లేదు, తన పార్టీని చిన్నబుచ్చుకోడు. తనని తాను చిన్నబుచ్చుకుంటే చూడరా మా వాడు తనని తాను తక్కువ చేసి చూపెట్టుకుంటాడు, ఎక్కడ తగ్గాలో తెలిసిందనుకుంటారు. కానీ తన కార్యకర్తని చిన్నబుచ్చాడు, తన అభిమానిని చిన్నబుచ్చాడు. ఇంకొకటి ప్రాక్టికల్ మాట మాట్లాడలేకపోవడం అన్నటువంటి, ఆ మాట విన్నటువంటి జన సైనికులలోనే ఏందిరా ఇది అనేటువంటి ఫీలింగ్ వచ్చిందంటే, నేను మామూలుగా ఏంటంటే చాలా పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి ఆలోచిస్తా. ఎందుకంటే అతనేమి కరప్టెడ్ కాదు, లేకపోతే దశాబ్దాల రాజకీయానికి సంబంధించి తిన్నోడు కాదు, ఏదో చేద్దామని వస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో. అలాంటిది నాలాగానే చాలామంది ఆలోచిస్తారు, ఎందుకు పవన్ కళ్యాణ్ సరే ఓ డిఫరెంట్ అన్నటువంటి. కానీ అతనిలోని లీడర్ని చూద్దాం అనుకుంటాం. ఇప్పుడు జగన్ దగ్గరైనా, బాబు దగ్గరైనా, పవన్ దగ్గరైనా మనం ఎక్స్పెక్ట్ చేసేది లీడర్షిప్. కానీ నేను లీడర్గా పనికిరాను అని తనకి తాను ఫీల్ అయితే ఒక ఎత్తు. అంటే 2 చోట్ల ఓడించారు కాబట్టి అలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇప్పుడు ఆ లెక్కనైతే మొన్న రేవంత్ రెడ్డి ఓడిపోయాడండి, మరి ఫీల్ అవ్వాలిగా. అంతకుముందు తన నియోజకవర్గం కొడంగల్లోనే ఓడిపోయాడుగా, మరి ఏమవ్వాలా? కేసీఆర్ అదే అనేది. ఈయన కూడా ఏం చేయాలి అప్పుడు? ఈ పాటికి చేసి ఉండాలి. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఎందుకు పోటీ చేయకూడదు? ఎవడాపాడు? అదే అనేది. నువ్వు పిరికి వాడివైతే నువ్వు ఎక్కడ నాయకుడు అవుతావు? నేను ధైర్యవంతుడు, పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు ఎందుకంటే జగన్ని తిట్టగలుగుతున్నాడు కాబట్టి, అంతే కదా. జగన్ని తిట్టగలిగిన ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు, జగన్ నిరంకుశుడు ఎవరిని మాట్లాడినాడంట. నువ్వు అమ్మనాభూతులు తిట్టి నాకు స్వేచ్ఛ లేదంటావేంది? నాకు అర్థం కాలా. నువ్వు జగన్ అనేటువంటి వాడిని అమ్మనాభూతులు తిడుతున్నావు, తిట్టి నన్ను తిట్టడానికి స్వేచ్ఛ ఇవ్వట్లేదు జగన్ కాబట్టి నిరంకుశుడు అంటావేంది? ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి భయపడుతున్నది తనకి తాను పిరికితనంతో, నేను పార్టీని కనుక బాగా సెటరేట్ చేస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారేమో, వాళ్ళు ఎదురు తిరుగుతారేమో, బూత్ కమిటీ వేస్తే ఎదురు తిరుగుతారేమో, తను వెయ్యలేకపోగా తను మిగతా వాళ్ళందరినీ తప్పు ఎందుకు పడతాడు? ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి తన బూత్ కమిటీలు తనేసుకున్నాడా, లేకపోతే కింద ఉన్నోడికి మీ సంగతి మీరు చూసుకుంటారని చెప్పాడా? ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీలు ఎవరికి అప్పు చెప్తారు? ఎమ్మెల్యే క్యాండిడేట్కి అప్పు చెప్తారు. పోనీ ఈయన ఏం చేయాలా? ప్రతి నియోజకవర్గానికి 175 మంది ఇన్ఛార్జీలు వేసేసి ఆ 175 మంది బూత్ కమిటీలు వేయాలా? ఆ బూత్ కమిటీలకు సంబంధించిన లిస్టు తీసుకుని నా పార్టీ తరఫున, ఇప్పుడు ఒక వ్యవస్థ అనేది తెలివి తక్కువ దద్దమ్మ వేరు, తెలివైనటువంటి వాడి ఆలోచన వేరు కదా. నీవు తెలివి లోనడు కాదు, తెలివి రానటువంటి వాడు కూడా కాదు. ఆల్రెడీ పార్టీల సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నప్పుడు నీకు ఏ పార్టీకి ఎట్లా ఉంది, ఒక్కొక్కటి విధానం ఒక్కొక్క స్టైల్లో ఉంది. బూత్ కమిటీ అనేటువంటిది ప్రతి పార్టీలో గుండెకాయ. నిన్ను ఎవడు ఆపుతున్నాడు బూత్ కమిటీ వెయ్యొద్దని చెప్పి? లేకపోతే తెలుగుదేశం వద్దందా, బీజేపీ వద్దందా, జనసేన ఇంకెవరన్నా వద్దన్నారా? వెయ్యమనే కదా చెప్పింది. రెండవది ఇంకొకటి ఓడించడం అన్నటువంటిది. నిన్ను నేను గెలిపించాలంటే నువ్వు నన్ను నమ్మించాలి కదా నాయకుడిగా. ఇప్పుడు జగన్ ఎక్కడైనా సరే నన్ను మీరు ఓటేస్తేనే నేను ఉంటాను, లేకపోతే మీ చేతకాంతను ఇప్పుడు ఓడిపోయాడు 2014లో. జగన్ తను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడా? మా కార్యకర్తల వల్ల నేను ఓడిపోయాను అన్నాడా? ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 దాకా
చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడు, చంద్రబాబు ఇస్తానన్నటువంటి అదేది దాని పేరేంటి, సంపూర్ణ రుణమాఫీ, దానికి మోసపోయారు, బాబు నమ్మదగ్గ మనిషి కాదు, నేను ఏది ఒకటో రోజు నుంచినే ఏది 5 ఏళ్లకి ఎన్నికైనటువంటి మరుసటి రోజు నుంచినే నెక్స్ట్ 5వ ఏడు నేను అధికారంలోకి వస్తా, నేను వచ్చి ఇచ్చేస్తా అని చెప్తా వచ్చాడు. కానీ నా కార్యకర్తల వల్ల నా పరిస్థితి అయింది, నా నాయకుల చేతకాంతనం వల్ల ఎట్టయింది, నా అభ్యర్థి తెలివి తక్కువతనం వల్ల ఎట్లయిందని ఏ రోజునన్నా మాట్లాడా? ఒక్కరోజన్నా లేదు. చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. అతను ఎప్పుడన్నా మాట్లాడా నేను కార్యకర్తలు నమ్ముకుంటే ఇట్లా ముంచేశారు, నేను జన్మభూమి కమిటీలను నమ్ముకుంటే ఇట్లా ముంచేశారు, లేకపోతే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్లను నమ్ముకుంటే ఇట్లా ముంచేశారని అనుంటారు? ఎక్కడది? వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో. వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో అనకుండా ఉండరు, ఎరా నీ వల్ల నీ నియోజకవర్గంలో నువ్వు తప్పు చేసావు ఇవన్నీ మాట్లాడతారు. అది నీ ఇంటర్నల్ మీటింగ్. బహిరంగ సభా వేదిక మీద నుంచి అసలు మనకి ఇంతవరకు ఎవడా జగను, ఎవడా మాట్లాడటానికి నియంతృత్వమా, నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా అని మాట్లాడే మనిషి అకస్మాత్తుగా రూటు మార్చి అసలు మనకి పవర్ ఉందా, మన చేతిలో ఏది పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిన శక్తి ఉందా, మన దగ్గర బూత్ కమిటీ ఉందా, మనం గెలవగలమా, ఇన్ని ఎట్టడుగుతారు నన్ను అని అడగడం ఏంటి అసలు? నాకు ఇంతవరకు నేను 30 ఏళ్ళు, నాకు రేపు ఏప్రిల్ 26వ తారీఖుకి 1994లో నేను ఫీల్డ్లోకి వచ్చాను. ఏప్రిల్ 26కి రేపు 30 ఏళ్ళు అవుతుంది. ఈ 30 ఏళ్లలో ఈ తరహా ఉపన్యాసం నేను ఇంతవరకు చూడలే. ఈ నా 30 ఏళ్ల కెరీర్లో ఇలాంటి ఉపన్యాసం ఏంది? మనకు అసలు పూల్ మేనేజ్మెంట్ చేసే సీన్ ఉందా, మనకు బూత్ కమిటీ ఉందా, మనం గెలవగలుగుతామా, ఎక్కువ తీసుకోమని నన్ను ఎట్ట అడుగుతారు మీరు, అసలు నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు, నా వాళ్లే నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు అని అడిగేటటువంటి వాడు ఇంతవరకు, అంటే ఏదో కింద ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడో మాట్లాడాడు అంటుంటారు సాధారణంగా. అది కూడా ఇట్లాంటి ఇంత దారుణమైన మాటలు లేవు. తన సొంత కార్యకర్తలు ప్రాణం పెట్టి వాడి జేబులో డబ్బులు తీసుకుని ఆడి పాపం ఆటో దడుకుంటూ ఆటో తోలుకొని వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఈయన పిలవగానే బండికి పెట్రోల్ పోయించుకుని 10 మందిని వేసుకుని వచ్చినటువంటి వాడు, లేకపోతే రాత్రి పగలు ఏ కూలి పని చేసినో, లేకపోతే ఏ ప్లంబర్ పని చేసినో, ఏ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసి పవన్ కళ్యాణ్ పిలవగానే అందులో నుంచి వచ్చిన డబ్బులు తీసుకుని 4 వేసుకుని బండి మీద వచ్చినటువంటి వాడు, వాడి తప్పంటవేంది? వాడికి తెలియదన్నే కదా నిన్ను నాయకుడు అనుకుంది. పాపం వాడు సిన్సియర్గా నిన్ను నమ్మాడు. ఇంతవరకు వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎవరిని నమ్మలా, నిన్ను నమ్మినట్టు. జగన్ కూడా నమ్మలాళ్ళు. నీ కార్యకర్త ప్రతి ఒక్కడు వాడు ప్రాణం పెట్టాడు, వాడికి తెలియని రాజకీయం నీలో చూసుకున్నాడు. తీరా చూస్తే నీకే రాజకీయం తెలియదని వాడి మీద ఎందుకు మాట్లాడతావు? అవును, మొన్న వచ్చిన సభలో చాలా మంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు, జగన్ పేరుతో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ అక్కడికి రావడం ఒక రకంగా ఆ వేదిక పంచుకున్న 2 పార్టీలు, బాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎవరి మాటల్లో రాజకీయం కనిపించింది, ఎవరి మాటల్లో స్నేహాస్తం అందిస్తున్నావు అని కనిపించింది? చంద్రబాబు చాలా స్ట్రాటజిక్గా పోయారు ఆ రోజున. పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని మీరు ఆ రోజున చూస్తే మైక్ ఆపేశాడు, లాస్ట్ లో లెగిశారు. ఆయన మాట్లాడుతుంటే వెనక అందరు లేచిపోయారు, బాబు గారు కూడా దగ్గరికి వచ్చి ఆపారు. ఎందుకంటే ఈయన ఆవేశం తప్పు చేస్తున్నాడని చంద్రబాబు గ్రహించారు. ఎందుకంటే తన పార్టీని తను దెబ్బతీస్తున్నాడు. అట్లాగే ఈ రెచ్చగొట్టడం కంటిన్యూ అయితే గనక కాపులే రివోల్ట్ అవుతారు, కార్యకర్తలు రివోల్ట్ అవుతారని గ్రహించి మధ్యలో స్పీచ్ ఆపేశారు. అది లేదంటే ఇంకా 10 నిమిషాలు మాట్లాడదు. అంటే దాన్ని బట్టి ఓ రకంగా ఈయన్ని సరిగ్గా లోకేష్ కంటే కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా తీసుకున్నట్టు. లోకేష్ అంటే తన వారసుడిగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ దారి తప్పుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని దారికి పెట్టేటటువంటి తండ్రి పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతగా బాబు గారిని అంటే బాధ్యతగా చూసుకుంటున్నారేమో అనిపించింది నాకు. లోకేష్ కన్నా ఎక్కువ బాధ్యత తీసుకున్నారేమో అనిపించింది. ఏం లేదు, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి బాధ్యత ఏంటయ్యా అంటే తన సినిమా డైలాగులు. అంతేనా? ఏంటది? అదేంటది? క్లెమోర్ మైన్ పేలతే 16 అడుగులు పైకి లెగిసి పడితే కిందకి పడగానే వెంటనే లెగిసి దుమ్ము దులుపుకుని పదండి రాజకీయం చేద్దాం అన్నారట. ఎవరితో చెప్పారు ఈయనకి? అంటే అది సినిమాటిక్గా చాలా బాగుంటుంది. సినిమాల్లో హీరో కూడా జీవితం తుపాకులు పుచ్చుకుని మిషన్ గన్లు పుచ్చుకుని కాల్చి పడేస్తూ ఉంటుంటారు. నేను ఈ మిలిటరీ వాళ్ళ దగ్గర, నేవీ వాళ్ళ దగ్గర AK-47లో ఇవన్నీ కూడా చూసా, ఆపరేషన్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా.
మామూలుగా ఓ తుపాకీ గుండు తగిలితేనే ఎగిరి అవతల పడతాం మనం. అంటే ముందు వాళ్ళు దాన్ని షూట్ చేయడం కూడా చాలా బలం ఉంటేనే చేయగలరు. ఏదో మన సినిమాల్లో ఇలా కాల్చేద్దాం అంటే అవదు. అంతే, సినిమా తిప్పేస్తాం అవదు, అది ఉండదు. ఈ సినిమాల్లో ఎట్టుంటది అసలు మామూలుగా అయితే కనుక తుపాకీ గుండు ఇట్లాగా తగలగానే ఎగిరి అవతల పడతాం. అవును, అంటే గుండుకు అంత ఫోర్స్ ఉంటుంది. అట్లాంటిది సినిమాల్లో అయితే గనక హీరోకి 25 గుళ్ళు తగులుతాయి, అయినా హీరోయిన్ కేకేయగానే దాన్ని మళ్ళీ లేచి కూర్చుంటాడు. అది సినిమాటిక్ గా బాగుంటది. చంద్రబాబు గారు అట్లా జరగల, ఆయన బెత్తరపోయాడు పాపం ఆ రోజున. లేచాడు, ఆ తర్వాత డాక్టర్లు పట్టుకుపోయారు, హాస్పిటల్ పట్టుకుపోయారు, అదంతా దాన్ని ఏదో సినిమాటిక్ గా ఇవాళ చూపెడదామంటే ఏందది అందులో. కానీ అంటే ఒకటి 52 రోజులు ఆయన్ని జైల్లో ఉంచినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆయన సతీమణిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆయన పార్టీ కోసం నేను వచ్చాను, ఆయన కోసం నేను వచ్చానంటే అక్కడ ఎందుకో లోకేష్ గారి కన్నా ఎక్కువ బాధ్యత తీసుకున్నారేమో అయితే అనిపించింది ఆ డైలాగ్లో ఉన్నప్పుడు. బేసిక్గా ఆయన ఏంటంటే ఆయన వ్యూహం ఇక రెండో కోణమే ఆలోచించాలి. అట్లా తెలుగుదేశం వాళ్ళ కోసం అంత దాస్యం చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత ఈయన నాయకుడని ఫీల్ అవుతారని ఆయన ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. జెండా సభతో ఆ రోజు ఇద్దరం ఒక రకంగా మా బంధం ఎంత బలంగా ఉందని చూపించుకున్నారా అక్కడ వాళ్ళిద్దరు? ఆ సభ పెట్టడం వెనక అజెండా ఏంటి? సిద్ధం సభలకు పోటీ అని అందుకోసమే 2 అక్షరాల పేరు పెట్టారు. సిద్ధం అంటే 2 అక్షరాలు, జెండా 2 అక్షరాలు. సిద్ధంకి పోటీగాని పెట్టారు. కాకపోతే అదేదో రాంగ్ టైం అన్నమాట. రాంగ్ టైం, రాంగ్ చాయిస్. సిద్ధం సభలకి సంబంధించి అది ఒక పెద్ద ఫ్లోటింగ్ దీని కింద ప్లాన్ చేస్తున్నారు. ఓ 10-15 రోజుల ముందు నుండి ఏ ఊరు నుంచి ఎవరెవరు పోవాలి, ఎన్నెన్ని బస్సులు పెట్టాలి, దాంట్లో మందు ఏంది, తిండి ఏంటి, ఎన్ని మందు కూడా పెడుతున్నారు, తిండి కూడా పెడుతున్నారు, అన్ని చేసుకుని పోతున్నారు. అక్కడికి వెళ్ళి అది ఆ క్రౌడ్ కనబడేటట్టు డ్రోన్లు ఏంటి ఆ కథ అంతా. ఇక్కడ అట్లా చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ కుదరలా నిన్న. ఎందుకంటే కరెక్ట్గా ఈ అనౌన్స్మెంట్ అయ్యేటప్పటికి, ఇది ముందే అనుకున్నారు మీటింగ్, కానీ ఆ మీటింగ్కి ముందే అనౌన్స్ చేసేటప్పటికి ఒక్కసారిగా వచ్చిన అసంతృప్తుల కారణంగా సీట్ రానోడు ఇంకా నేనేందు బొక్కదానికి డబ్బులు పెట్టుకోవడం అనుకున్నాడు. సీట్ వచ్చినోడేమో ఇప్పుడే కదా నాకు వచ్చింది, ఎంతమందిని పోగేయగలను, మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లో ఖర్చు పెట్టాలా, మీటింగ్లు ఖర్చు పెడితే ఎట్ట అనుకుని వాడు జనాలు పోగేయాలి. అదే సందర్భంలో తెలుగుదేశం వాడికి సీట్ వస్తే నేనెందుకు కష్టపడాలని జనసేనోడు రాలి, జనసేనోడికి సీట్ వస్తే నేనెందుకు ఖర్చు పెట్టాలని చెప్పి తెలుగుదేశం వాడు రాలి. ఫైనల్గా అందరూ కలిస్తే రాజుగారి ఇంట్లో పెళ్లికి కుండలో నీళ్ళు అంటారు చూడండి, అందరూ పాలు పోస్తారని చెప్పి తల కాసి నీళ్లు పోసారు అన్నట్టు అట్లా తయారైంది. అది సిద్ధం సభ, జెండా సభ కిందకి మాత్రమే మిగిలింది. సిద్ధానికి యుద్ధం కుదరలా. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 2-3 సభల నుంచి, అంటే మొన్న వాళ్ళ అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు ఎక్కడా కనిపించలేదు, నిన్న అంత భారీ సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా కనీసం ఆయన ఆ సభకి రాలేదు. ఏమైనా జరుగుతుంది అనుకోవాలా? ఏం సభ? నిన్న సభ పెట్టినప్పుడు జెండా వేదిక మీద కూడా లోకేష్ గారు లేరు కదా. లోకేష్ అంటే వీళ్ళిద్దరిని లీడర్షిప్ గా చూపించాలనేది చంద్రబాబు. అంటే లోకేష్ కూడా వచ్చినప్పుడు లోకేష్ మళ్ళీ సీఎం క్యాండిడేట్ అంటారు అన్నటువంటి ఉద్దేశంతో అతని ఫోకస్ తగ్గించిపిచ్చినట్టున్నారు కావాలని. అంటే 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 అనేవచ్చు కదా, తప్పే ఉంది అందులో. అంటే ఆయన ఏమన్నా వ్యక్తిగతంగా దూరంగా ఉంటున్నారా, ఆయనకి ఏమన్నా పొత్తు నచ్చలేదా, ఆయనకి ఏమన్నా 24 సీట్లు కేటాయించిన అబ్జెక్షన్ రేజ్ చేశారా? నాకు అట్లాగేమనిపించట్లేదు. అతనిది వాస్తవంగా తెలుగుదేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే జనసేనని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రాజకీయాన్ని రామోజీ గారు, రాధాకృష్ణ గారు నడుపుతున్నారు. వాళ్ళ సజెషన్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. ఆయన ఎక్స్పోజర్ అనేది చూస్తారు వాళ్ళు. మీకు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ జనంలో నుంచి వచ్చిన లీడర్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్. అతనేం మాస్ లీడర్ కాదు కదా. ఒక ఉద్యమకారుడుగా వచ్చినో వందలాది మందిని పోగేసుకుని ఉద్యమాలు చేసి ఆ పైన ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత ఏదో పార్టీ పిలిచి అందులోకి వెళ్ళి ఆ తర్వాత ఎదగటం అట్లా లేదు కదా. అలాగా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని అనుకోవాలి, అట్లాంటి కాన్సెప్ట్. చంద్రబాబు అట్లా కాదు కదా. ఫస్ట్ చోట పోటీ చేశాడు, కాంగ్రెస్ తరఫున గెలిచాడు, ఆ తర్వాత రెండోసారి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించుకుని ఎన్టీఆర్ గారి కుమార్తెను చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని భావించాడు. అందుకని చెప్పి ఆయన కూతురికి మాట్లాడిపించాడు, అది కూడా సినిమా వాళ్ళతో మాట్లాడిపించాడు. సినిమా వాళ్ళకి కూడా సరే అప్పటికి ఎన్టీఆర్ ఈ అహంలు లేని టైం, మన కుర్రోడే మంచి కుర్రోడే, మన కమ్మ కుర్రోడే అన్నప్పుడు అందులో రాయలసీమ కుర్రోడు, మీకు కూడా కోస్తాలో మీకు మంచి పట్టుంది కానీ రాయలసీమలో పనికొస్తాడు అతను అని చెప్పడం, ఇట్లాంటిది ఎలా మాట్లాడాలంటే ఒక మేనేజ్మెంట్ ద్వారా పెళ్లి చేసుకుని తనకు ఒక రాజకీయ జీవితాన్ని
ఎంటర్ చేయించుకున్నాడు. ఎంటర్ చేయించుకున్నాక ఎన్టీ రామారావు లాంటి మహా వ్యక్తికి ఒక కుటుంబ లక్షణాలు, అంటే సరైనటువంటి కుటుంబ పెద్ద అతను. కొడుకులకి ఎంత విలువ ఇవ్వాలి, కోడలకి ఎంత విలువ ఇవ్వాలి, మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎంత ప్రేమగా ఉండాలి, ఇట్లాంటి ఒక విలువలు చూసేటువంటి మనిషి. పాతకాలపు కుటుంబాల్లో అల్లుడు వస్తే ఇచ్చేటువంటి గౌరవం, కూతురు వస్తే కొడుకు వస్తే ఇచ్చే గౌరవం, ఇదే కోడలు వస్తే ఇచ్చే గౌరవం, కోడల పట్ల అభిమానంతో చూస్తారు, అల్లుడి పట్ల గౌరవంతో చూస్తారు. ఆ అల్లుడి గౌరవాలు లాంటిది బోలెడు సినిమాలు తీసినటువంటి ఎన్టీఆర్కి సైకలాజికల్గా ఫీలింగ్ కదా. ఆ గౌరవాన్ని బేస్ చేసుకుని తను ఒక పదవి పొందగలిగాడు. ఆ పదవి తర్వాతన గ్రౌండ్ లెవెల్ మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా రామోజీకి దగ్గర అయ్యారు. ఆ రామోజీకి ఎన్టీఆర్ వ్యవహార శైలి నచ్చట్లేదని తెలిసి ఆయన జాగ్రత్తగా రెచ్చగొట్టగలిగారు. ఆ రామోజీ చేతనే ఎన్టీఆర్ని గద్దె దించేటందుకు చేసి తను గద్దెనెక్కడం. అసలు ఎవడన్నా ఆ రోజునున్న మైండ్ సెట్లో హరికృష్ణో బాలకృష్ణో ఎవరో అవుతారు అనుకుంటారు కానీ, లేకపోతే కూతురు ఏ పురంధేశ్వరో భువనేశ్వరం అవుతుంది అనుకుంటారు కానీ, అట్లా ముందు పెడతారు అనుకుంటారు కానీ, చంద్రబాబు నాయుడు రెండో వాళ్ళు డిప్యూటీ సీఎం అవుతాడని ఎవడనుకుంటారు అసలు? అదంతా మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్. ఇప్పుడు కూడా మీడియా మేనేజ్మెంట్ ద్వారానే ఆయన కథ నడుస్తుంటుంది. ఆ మీడియా మేనేజర్లు లోకేష్ని ఓవర్ ఎక్స్పోజ్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటే పబ్లిసిటీ పరంగా చంద్రబాబుని హైప్ చేసుకోమంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తనని తాను డిగ్రేడ్ చేసుకునేది కూడా వాళ్ళ ఎజెండాలో భాగమై ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి ఎన్నికల వరకు చేసేస్తే ఎన్నికలు అయిపోయాక లోకేషన్ సీఎంగా పెడతారు. ఒక ఏడాది తర్వాత 6 నెలల తర్వాత ఫస్ట్ రోజునే పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందే కనుక లోకేష్ని హైలైట్ చేస్తుంటే అది లోకేష్ సీఎం క్యాండిడేట్ అనేది అయితే కనుక అది జనంలోకి వేరే నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి లేదు 5 ఏళ్ళు కూడా చంద్రబాబే పరిపాలిస్తాడు. లేకపోతే లోకేష్ అంత పిచ్చోడయ్యి ప్రేమక్కకి ఎన్నో జాఫర్ అన్నయ్యకి ఆ మొక్క చెప్పడు. అతనికి అమాయకుడేం కాదు. కాకపోతే ఆయన మనసులో ఒక ప్రత్యేక ఎజెండా ఉంది అనేది అయితే మాత్రం అర్థం అవుతుంది. పార్టీకి సంబంధించి భవిష్యత్ తెలుగుదేశం ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి తను కావాలనుకుంటున్నాడు. పార్టీ అధ్యక్షుడు తను కావాలనుకుంటున్నాడు. అది చెయ్యాలంటే కొన్ని రోజుల పాటు పెద్దోళ్ళ మాట వినాలా, వేరే వాళ్ళకి వాటా ఇవ్వకూడదని కూడా అనుకుంటారు. అది లేదు. అది ఏంటది, తమ కింద ఉండాలి అనుకుంటాడు. వాటా ఇవ్వకూడదు అనుకోవడం కాదు, తమ కింద ఉండాలని కోరుకుంటాడు, తమ పక్కన ఉండకూడదు అని కోరుకుంటాడు. మరి పక్కన ఉండకూడదంటే వాటా ఇవ్వకూడదనే కదా. వాటా ఇస్తే పక్కన ఉన్నట్టే కదా. భారతీయ జనతా పార్టీకి వాటా ఇచ్చినంత మాత్రం పక్కన అయిందా? అంటే వాటా మీన్స్ సీట్లని కాదు, పవర్ షేరింగ్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి 2.5 ఏళ్ళు ఇస్తే ఇద్దరు సమానం అన్నట్టే కదా. అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి షేరింగ్ వాటా అవుతుంది కానీ అట్లా ముఖ్యమంత్రి షేరింగ్ అనేది లేదు కదా ఇక్కడ. లేదు, అదే అంటే దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారేమో. అలాంటి దాని గురించి కాదు. ఇష్యూ ఏంటంటే గుప్పెట మూసుంచితే అందం, గుప్పెట తెరిచేస్తే వికారం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది కదా ఈ సభ, నెక్స్ట్ శంకరావం సభలు జరుగుతాయి. ఇండివిజువల్ గా నడిపించుకొస్తూ 1 by 1 ఒక స్టెప్ బై స్టెప్ సీఎం గా తీసుకెళ్లే ప్రయత్నం. వాస్తవానికి ఈ మాటల తర్వాత, ఈ సభ తర్వాత, పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత కాపుల్లో కాస్తంత నిరుత్సాహం, ఒక నైరాశ్యం. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. ఓకే, ఇందులో ముద్రగడ గారిని, జోగే గారిని లెక్కలోకి తీసుకోవాలి లేదని కూడా ఒక పాయింట్. అయితే ఆ కాపుల్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఒక క్లారిటీ వచ్చేసిందా ఈ మాటల తర్వాత? వాళ్ళు ఏంటి, వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది, లేదా ఇంకా ఆ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుందా? కాపు సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం కాదు పోలరైజ్డ్గా ఓటింగ్ వేయడానికి, లేదా ఎస్సీ సామాజిక వర్గం కాదు పోలరైజ్డ్గా ఓటింగ్ వేయడానికి, క్రైస్తవ సామాజిక వర్గం కాదు పోలరైజ్డ్గా ఓటింగ్ వేయడానికి. ఒక్కసారి వాళ్ళు పోలరైజ్ అయ్యి ఓటేశారు. అది చిరంజీవికి. చిరంజీవికి వచ్చినటువంటి 18% ఓట్లలో 17% కాపులే. కానీ అప్పుడు జరిగిన తర్వాత వాళ్ళు ఇంతవరకు పోలరైజ్ అయ్యి ఓట్లే ఇట్లా వేద్దాం అనుకున్నటువంటి సందర్భంలో వల్ల తేడా వచ్చింది. అంటే 2014లో వాళ్ళు ఏమి నమ్మల, 19లో కూడా నమ్మల. ఈ దఫా నమ్ముతున్నటువంటి సందర్భంలో పవన్ దెబ్బతీశాడు. ఇక ఇప్పుడు పోలరైజ్ అయ్యి ఏముండదు. ఇప్పుడు తెలివైనటువంటి కాపు ఏం చేస్తాడు, తన నియోజకవర్గంలో ఉన్న కాపుని గెలిపించుకుంటాడు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న కాపుని గెలిపించుకుంటాడు. లేదా ఇద్దరు కాపులు ఉంటే మంచి కాపుని గెలిపించుకుంటాడు. అంటే తమకు పనికొచ్చేవాడిని గెలిపించుకుంటాడు, ఓటేస్తాడు. గెలిపించుకోవడం అంటే గెలిపించుకోవడం వాళ్ళ చేతుల్లో ఏమంటే అందరూ వేయాలి కదా ఓటు. అంటే ఒకప్పుడు కాపుల్లో ఉన్న ఐక్యత, వంగవీటి రంగా టైంలో రంగా లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రంగా రాజ్యాధికారం పొందాలనుకున్న వాళ్ళు తర్వాత చిరంజీవిని చూశారు, చిరంజీవి సపోర్ట్ చేశారు అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు మేబీ అలాగే వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ని చూశారు, పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి రావాలని కోరుకున్నారు అనేది. ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి లేరని అనుకోవాలా? వాళ్ళ వల్లే కదా, వాళ్ళు ఉండబట్టే కదా ఓటు శాతం పెరిగింది గతానికి ఇప్పటికి జనసేనకు అనేది. వాళ్ళ ఆశలు నీరుగారిపోయినాయి. ఇప్పుడు రంగా అప్పుడు ఫస్ట్ టైం ఆలోచన వచ్చింది వాళ్ళకి.
ఎందుకంటే అంతకుముందు రెడ్డి రాజ్యాన్ని చూశారు సుదీర్ఘకాలం పాటు. కాంగ్రెస్ అంటే రెడ్లే, వేరే వాళ్ళు ఏదో మధ్యలో మొహమాటానికి అంజయ్ గారు నేను ఇలా పెట్టడం తప్పించి లేదు. అలాంటి సందర్భంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎన్టీ రామారావు వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడు కమ్మ కాపు బాగా కలిసినే ఉండేవాళ్ళు. తర్వాత ఫస్ట్ అసలు ఈ కమ్మ కాపు ఐక్యతకు విచ్ఛిన్నం అంటూ జరిగిందంటే విజయవాడ రాజకీయం మూలంగా. విజయవాడలో ఎప్పుడైతే దేవినేని వంగవీటిల మధ్యన ఘర్షణ, అక్కడ అప్పుడు మొట్టమొదట జరిగింది ఇద్దరు గ్రూపుల మధ్య ఘర్షణ, కుల ఘర్షణ కాదు. ఇద్దరు గ్రూపులుగా విడిపోయారు. అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి వాళ్ళే. ఏదైతే కమ్యూనిస్టు నాయకుడి నుంచి చలసాని వెంకటరత్నం హింసని తట్టుకోవడానికి వ్యాపారస్తులకు అండగా నిలిచినప్పుడు సందర్భంలో దేవినేని గాంధీ వంగవీటి రాధా ఇద్దరు క్లోజే, ఇద్దరు కలిసినే దెబ్బతీశారు అక్కడ. ఆ తర్వాతన దేవినేని గాంధీ మరణంతో రాధా మీదన ఒక ప్రెషర్ ఉంది, అయినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. రాధా చనిపోయేదాకా కూడా ఇద్దరి మధ్యన ఐక్యత ఉంది. అంటే కమ్యూనిస్టుల అటాక్స్ కిందనే ఫీల్ అయ్యారు, అది క్యాస్ట్ అటాక్స్ కాదు. అప్పటిదాకా జరిగింది కమ్యూనిస్టు మాఫియా ఏదైతే వ్యాపారస్తుల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉద్యమాలు చేయించి రచ్చ చేస్తుంది అన్నటువంటి కారణంగా వాళ్ళ నుండి రక్షణ కల్పించడం కోసం ఓ రకంగా చెప్పాలంటే ధనవంతులైనటువంటి వర్గానికి అండగా నిలబడ్డారు. ఆ ధనవంతులైన వర్గానికి అండగా నిలబడే క్రమంలో వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి కార్మిక వర్గాలు వీళ్ళ దగ్గరకు వచ్చినాయి, విద్యార్థులు వీళ్ళ దగ్గరకు వచ్చారు. తద్వారా వీళ్ళు ఒక బలమైనటువంటి శక్తులుగా తయారయ్యారు. గాంధీ మరణం, రాధా మరణం తర్వాత రంగాగా ఇతను కలిసే ఉన్నారు నెహ్రూ, రాధా మరణం తర్వాత కూడా. ఆ తర్వాతన అప్పుడు ఇక వీళ్ళ చేత పని చేయించుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన కుల చిచ్చు పెట్టారు. ఆడు అమ్మోడన్న, అందుకని మనకు మా మాట ఎందుకు పని చేసి పెడతాడన్న అని కాపులు వచ్చి పని చేయించుకునేవాళ్ళు రంగా దగ్గర నెహ్రూ మీద అబద్ధాలు చెప్పడం. నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఆడు రంగా కాపు కాబట్టి మనకెందుకు పని చేసి పెడతాడన్న, వాళ్ళ కులపోళ్ళకైతే పని చేసి పెడతాడు కానీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తాడన్న అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడం బిగిన్ చేశారు. ఈ డిస్ప్యూట్స్ వల్లనే అప్పుడు మొట్టమొదటిసారి కమ్మ కాపు అనేది, అంతకుముందు లేదు. ఆ తర్వాత మహానాడు అంటే ఇద్దరికి చెరొక పార్టీ షెల్టర్ ఇచ్చింది. అంటే ఫస్ట్ నెహ్రూని తెలుగుదేశం పిలిచింది. నెహ్రూ ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరాడో అప్పుడు రంగాకి ఒక థ్రెట్ అయింది. ఎందుకు, అది అధికారంలో ఉండటం పార్టీ. రంగా వర్గాన్ని అప్పటిదాకా పోలీసులు ముట్టుకోవడానికి భయపడేటటువంటి వాళ్ళు పోలీసులు ముట్టుకోవడం బిగిన్ చేయడం ఏంటి, మీకు ప్రతిఘటన సినిమా రంగాన్ని బేస్ చేసుకునే కదా తీసింది. అట్లాంటి హ్యూమిలియేషన్ బిగినాయి. ఆ హ్యూమిలియేషన్ టైంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రంగాకి షెల్టర్ ఇచ్చింది. దాంతో రంగా కూడా ఒక ఊపు వచ్చింది. కానీ అలాగని కాంగ్రెస్లోనే శతకోటి ఉంటారు నాయకులు. దాంతో ఒక నేదురుమల్లి, ఒక కోట్ల, ఒక రాజశేఖర రెడ్డి, వీళ్ళందరి మధ్యలో రంగా ఎంత ఆఫ్టర్ ఈ సిచ్యువేషన్ ఆ నియోజకవర్గానికి ఎక్కువ. మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఆయన పేరేంటి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ బంధువు శిరీష్ రాజు వాళ్ళకి కూడా పడదు. శిరీష్ రాజు అప్పుడు సిటీ అధ్యక్షుడు ఉండేవాడు, ఆయనకు కూడా మళ్ళీ రంగా అంటే పడదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. దాంతో రంగ పెద్దగా సక్సెస్ అవ్వాల, అంటే నియోజకవర్గానికి పరిమితం అయ్యాడు. ఎప్పుడైతే మొట్టమొదట మహానాడు ఇక్కడ ఆ రోజున రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నాయకులు మహానాడు నిర్వహించడానికి భయపడితే, ఎందుకంటే ఈయనేమో భారీ ఎత్తున హంగామాతో కావాలంటున్నాడు ఎన్టీ రామారావు, అట్లా నిర్వహించడానికి వెనకాడితే తక్కువ టైంలో 45 రోజుల్లో టైం ఇచ్చాడు ఎన్టీ రామారావు. అప్పుడు నేను నిర్వహిస్తానని ముందుకొచ్చినటువంటి నెహ్రూ ఏనుగుల మీద ఊరేగింపు, భారీ తప్పెట్లు, తాళాలు, లక్షలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం. మీకు విజయవాడ చుట్టూ మహానాడు రోడ్లు 3 చోట్ల ఉంటాయి. అటు సీతానగరం దగ్గర ఉంటుంది, ఇటు ఆటో నగర్ దగ్గర ఉంటుంది. అంటే అన్ని సార్లు మహానాడులో ఎరిగినాయి. అట్లాగా ఆ మహానాడు ఇంపాక్ట్తో నెహ్రూ ఎన్టీఆర్కి ఆప్తుడైపోయాడు. అంతవరకు నియోజకవర్గ నాయకుడు, జిల్లా నాయుడు స్థాయి నుంచి ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కాపుల్లో అప్పుడు కులపెచ్చ బిగినైంది కదా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి రంగా మీద ప్రెషర్ అయింది, మన కాపుల ఐక్యత ఏంటో చూపెట్టాలని. విచిత్రం ఏంటంటే నెహ్రూ మీటింగ్కి కోట్ల రూపాయల ఖర్చు అన్ని చోట్ల నుంచి మొబైలైజ్ చేసి ప్లాన్ చేసి తీసుకురావాల్సి వస్తే రంగా పెట్టిన సభకు 10,000 వస్తారనుకుంటే 2 రోజులు పట్టింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. ఆ రోజులు 2 రోజులు పట్టింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారు
అంటే అప్పుడు మొట్టమొదట బిగిన్ అయింది కుల ఫీలింగ్. అసలు ఆ స్టేజీ మీద బేబచ్చమైన లీడర్లు ఎవరు లేరు. వి హనుమంతరావు, కేకే ఇట్లాంటి వాళ్ళే ఉంది ఆ రోజున. రంగానే మెయిన్, ముద్రగడ పద్మనాభం కూడా ఆ స్టేజ్ మీద. వీళ్ళందరూ కూడా ఓ రకంగా చెప్పాలి నియోజకవర్గ స్థాయి నాయకులకే కాపుల ఐక్యత అనే ఫీలింగ్కి అది ఆ ఫీలింగ్ ఆ రోజు నుండి అడ్వాంటేజ్గా ఎవరో ఒకళ్ళు వాడుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక నాయకుడు తయారు కావాలన్నటువంటి ఆకాంక్ష రంగా చనిపోవడంతో పోయింది, ముద్రగడ పద్మనాభం ఓడిపోవడంతో పోయింది, హరిరామ జోగయ్య పక్కకి వెళ్ళడంతో పోయింది. అప్పుడు అవన్నీ చూశాక ఏమర్థమైందో నియోజకవర్గ స్థాయి నాయకుడు కాదు రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలనుకున్నప్పుడు అలాంటి ఫెమిలియర్ ఫేస్ చిరంజీవి ముందుకు వచ్చాడు. ఫస్ట్ దాసనారాయణరావు అనుకున్నాను, కానీ ఆయన ఆరోగ్యరీత్యా ఆ స్థాయి కష్టపడలేకపోయాడు. ఆయన కనుక అలా కష్టపడి ఉంటే సెట్ అయి ఉండేది. ఆయన పక్కకి వెళ్ళిపోవడంతో అది పోయింది, ఆయన ఉదయం మూసేసుకోవడం. దాంతో ఇంకా లీడర్ ఎమర్జీ అవుతాడు చిరంజీవి అనుకుంటే ఇతను ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేసాడో అది కూడా కాంగ్రెస్ నాశనం అవుతున్న టైంలో విలీనం చేశాడు. దాంతో ఇక కాపుకి ఆల్టర్నేటివ్ లేదనుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ముందుకు వచ్చాడు. అందుకని నమ్మలేకపోయారు. అంటే వాళ్ళ కోరిక అలాగే ఉండిపోయింది, ఇంకా ఉండిపోయింది. దాన్ని తీర్చాలి అంటే బీజేపీ మాత్రమే అవకాశం. రాధా కూడా ఎందుకు ఈసారి అంటే దూరంగా ఉన్నారా, ఆయన అడగలేదా ఏంటి? అంటే నెక్స్ట్ ఏమైనా ఇస్తారా సీట్? ఇప్పటి వరకు ఇందులో రాలేదు, సీట్ రాలేదు. రాధా వాస్తవంగా అందరూ పాపం కరివేపాకులాగా వాడుకుంటుంటారు అతన్ని. అతని నాన్న పేరు కావాలి, నాన్న కొడుకుగా గౌరవిస్తారు, వెళ్ళి దండేస్తారు, బుకే ఇస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, విగ్రహాలు పెట్టినప్పుడు పిలుస్తారు. అంతే కానీ అతనేమో అలా చేసే వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్ చేసి కాపు లీడర్గా తన ఎదగల ఫస్ట్ రాధా. అట్లాంటి ఆలోచన లేదు అతనికి. పిలుస్తున్నారు కదా సల్మాన్ గెస్ట్గా పిలుస్తున్నారు కదా స్టేజ్ మీద అనేటువంటి. మొన్నటి వరకు ఆయన వైసీపీలో చేరిపోతారు, సీట్ వచ్చేది అది అన్నారు, ఆయన చేరాలేదు. అలాగే నువ్వు టీడీపీలో ఇప్పుడు ఉన్నట్టు ఒక రకంగా, కానీ అక్కడ కూడా సీట్ ఏమి ఇవ్వలేదు. అంటే సమస్య అదే. తన ఏంటంటే తన ఒక సరైన సలహాదారులతో మాట్లాడటం కానీ ఇదేముండదు. ఇంకొకటి ఒక ఎడమెంట్ మెంటాలిటీ చూపించేసుకున్నాడు. ఇప్పుడు ఈస్ట్ కావాలన్నాడు, ఇచ్చాడు. జగన్ ఈస్ట్ అడిగితే ఇచ్చాడు కదా. తర్వాత మళ్ళీ సెంట్రల్ అన్నాడు వెనక్కి. సెంట్రల్ అన్నప్పుడు అతనికి వర్కౌట్ కాదనేటువంటిది జగన్ దగ్గర ఉన్నటువంటి. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఇవ్వదు. రాధా కంటే బొండవమనే బెటర్ అని తెలుగుదేశం భావించింది కదా ఇప్పుడు కూడా. గెలిచాడు కాబట్టి అది మరి రాధా కూడా అక్కడే గెలిచాడు అంత ముందు. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉమా ఓడిపోయాడు కదా. కానీ ఇతన్ని ఓడిపోయినోడే కదా ఇన్సార్లు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది. ఓవరాల్గా రాధాకు వచ్చేటప్పటికి సరైన ప్రణాళిక లేకపోవడం ప్లస్ ఈ లీడర్షిప్ వాస్తవంగా అతను మంచి స్పీచ్లు ఇవ్వగలిగి ఈ పవన్ కళ్యాణ్లోని అగ్రెసివ్నెస్ రాధాలో ఉండి ఈ ఆర్గనైజేషన్ మీకు ఎప్పుడైనా ఒకటేనండి, వెరీ సింపుల్. తెలుగుదేశం సస్టైన్ అయిందంటే, వైసీపీ సస్టైన్ అయిందంటే, కమ్యూనిస్టులు ఇవాళ దాకా ఓట్లు రాకపోయినా బతుకుతున్నారంటే, భారతీయ జనతా పార్టీ ఇవాళ దాకా సీట్లు రాకపోయినా నడుస్తోందంటే ఆర్గనైజేషనల్ ప్లానింగ్ ఉంది. అలాంటి ఆర్గనైజేషనల్ ప్లానింగ్ అన్నటువంటిది రాధా దగ్గర లేదు. అదే మైనస్. రేపు సిద్ధం సభలో ఏం జరగబోతోంది అనేది ఒక కీలకం. మార్చి 10వ తేదీన జరగబోదు. అది కూడా ఫైనల్ సభ అంటున్నారు కాబట్టి అన్న వరాలు కురిపిస్తారా? సిద్ధం సభలో మేనిఫెస్టోలు ఏం బెటర్ నాకు తెలిసి జనాలను పోగేసి చూపెట్టడమే. సిద్ధం సభలు బిగిన్ అయ్యాక అంతకుముందు వైసీపీ కార్యకర్తలో ఉన్న అసంతృప్తి పోయింది. మనకి జనాలు లక్షలాది మంది వస్తున్నారా అన్నటువంటిది. ఇది అంతకుముందు ఏంటంటే బాదుడే అని, రాకదలరా అని, శంకరరావు అని, పాదయాత్ర అటు వారాయి అని ఇన్ని చేస్తూ ఉంటే మనం ఏదో కింద మంత్రులు పంపించేది చేసుకొస్తున్నాడు, అన్నేమో లోపలే ఉంటున్నాడు, అయిపోయింది మన పని అనేటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళకి లేదురా బాబు మనం రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది వస్తారు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. కార్యకర్తలందరూ కూడా ఐక్యత వచ్చింది. అది పెంచి చూపించడమే అన్ని ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తల ఐక్యత. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాడు గుంటూరు, కృష్ణ, ఈ ఒంగోలు, ప్రకాశం ఇక్కడ అటువంటి వాళ్ళకి ఇంతవరకు చూడలేదు. అంటే అక్కడ విన్నారు కానీ వాళ్ళ ఏరియాలోనే జరిగినప్పుడు అక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అందరినీ పార్టిసిపేట్ చేయించడం ద్వారా సిద్ధంలో మొత్తానికి కూడా ఇదిగో మనకి లక్షలాది మంది ఉన్నారు రోయ్, మనకి మనం బలహీనంగా చాలా బలవంతులు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం. అంతకుమించి ప్రత్యేకతలు ఏముండవు. ఇంకేముండవు. ఫైనల్ సభలో ఏమన్నా ప్రకటించడాలు ఇవన్నీ ఉండవు. రాజ్నాథ్ సింగ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారా పొత్తులకు సంబంధించి, లేదంటే బీజేపీ రూట్ మ్యాప్ ఏంటి అని ఒక సంకేతం ఇచ్చారా ఆయన వ్యాఖ్యలతో? రాజ్నాథ్ సింగ్ దంతా జస్ట్ ఉపన్యాసం తప్పించి ఆయన ఏ ప్లానింగ్తో రాలేదు, లేదా అధిష్టానం ఆయనకి ఏ ప్లానింగ్ చెప్పి పంపించలేదు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఒక 4-5 సీట్లు ఎంపీ సీట్లు సాధించి ఆంధ్రాలో కూడా మా సొంతగా ఉన్నాయని చెప్పుకోవాలి. అది చెయ్యాలి అంటే చంద్రబాబును భరించాలి 5 సంవత్సరాల పాటు. ఇది ఒక ఆస్పెక్ట్.
రెండోది వచ్చేటప్పటికి జగన్ని దూరం చేసుకోవాలి, ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే 25 సీట్లు ఫ్రీగా వచ్చినట్టే వాళ్ళకి. ఇప్పుడు ఒక ఇటు 5 సీట్లను చూసుకుంటే రేపు 20 సీట్ల మద్దతు, రేపు జగనే కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు జగన్ని దగ్గరికి తీస్తే బాబుకి నచ్చదు, బాబుని దగ్గరికి తీస్తే జగన్కి నచ్చదు. అలాంటి సిచ్యుయేషన్ అవసరమా అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవది మనకంటూ 4-5 సీట్లు వస్తే ప్లస్ ఎన్డీఏలో బలమైనటువంటి పార్టీ చేరినటువంటిది, దక్షిణాదిలో కూడా బలం పుంజుకున్నట్టు ఉంటుంది అన్నటువంటిది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నటువంటిది తేల్చుకునేటటువంటి పనిలో వాళ్ళు ఒక సర్వే పెట్టుకున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఆ సర్వేలో పొత్తు వలన ఎన్ని సీట్లు వస్తాయి అన్నది లెక్కేసుకుంటున్నారు. జగన్కి వచ్చే సీట్లు, తెలుగుదేశానికి వచ్చే సీట్లు, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇంకా రామ్ చెప్పేసినట్టేనా, ఇంకా టైం ఉందా? అంటే బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే రామ్ చెప్పేసినట్టే, ఇండివిజువల్గా పోటీ చేస్తామంటే. ఇంకొక మాట కూడా వినబడుతోంది, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి 24 స్థానాల్లో మాత్రం బీజేపీ పోటీ చేయకుండా మిగతా అన్ని చోట్ల పోటీ చేసేటట్టు అనేది. అంటే పవన్ మమ్మల్ని వదిలేసినా సరే మేము మాత్రం అతను గౌరవం ఇచ్చాం, తెలంగాణలో కూడా 8 ఇచ్చాం ఆయనకి, అలాగే ఇక్కడ కూడా 24 స్థానాలు మేము పోటీ చేయకుండా ఆయనకి మద్దతు ఇచ్చాం. మిగతా చోట్ల వచ్చేటప్పుడు మాకు తెలుగుదేశంతో పొత్తు లేదు, జనసేనతో పొత్తు ఉంది కాబట్టి అది వదిలేసాం అనేటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడం ద్వారా కాపులకు గౌరవం ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చినట్టు భవిష్యత్తులో రాజకీయానికి అదొక కాన్సెప్ట్, అదొక ఫార్ములా. అది కూడా నిజంగా అదే జరిగితే పొత్తు కంటిన్యూ అవుతున్నట్టే, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నట్టే అనుకోవాలా? అంతే కదా, అప్పుడు అలా అనిపించడం కోసం. మరి అదే ధర్మం అనుకోవాలి, అది విచిత్ర త్యాగం అనుకోవాలి, విచిత్ర ధర్మం అంటారు, వింత పొత్తు అంటారు అది. అప్పుడు అది జరిగితే అంటే అఫీషియల్ పొత్తు అనడానికి అఫీషియల్ పొత్తే, అన్అఫీషియల్ పొత్తు అని కూడా అనలేము సినిమా అనమాట. అంటే భారతీయ జనతా పార్టీ అటువంటి సిద్ధాంతాలకి ప్రోత్సహిస్తుందా? మామూలుగా అయితే చేయకూడదు, అలాంటి దిక్కుమాలని ప్రోత్సహిస్తే కనుక భారతదేశం మొత్తం మీద కూడా ఇట్లాంటి దరిద్రాలు పుట్టుకొస్తాయి. అంటే అప్పుడు నైతికత విలువలు ఇవన్నీ పాత్ర కదా. రైట్, చూద్దాం. మొత్తానికి సిద్ధం సభ అనేది ఇప్పుడు హైలైట్. ఏం జరగబోతోంది? మార్చి 10వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అన్న ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారా ఆ సభతో? అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఇప్పుడు కనిపిస్తున్న ఒక వ్యతిరేకత కార్యకర్తల మధ్య, అది సెటరేట్ అవుద్దా? సెటరేట్ చేసే ప్రయత్నం ఇద్దరు చేయడంలో సక్సెస్ అవుతారా? చూడాలి.